నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో జూన్ 4వ తేదీన నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఐపోలవరం మండలం గుత్తినిదీవి జి వేమవరం గ్రామాలలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారికి భక్తి శ్రద్ధలతో జరిగిన లక్ష తమలపాకుల పూజలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి అన్నప్రసాద ట్రస్టుకు అన్నదాన నిమిత్తం 50,000 రూపాయల విరాళం అందజేసిన ఒంగోలు వాస్తవ్యులు నాగసరపు సూరిబాబు. అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి ఒంగోలు వాస్తవ్యులు నాగసరపు సూరిబాబు అన్నప్రసాద ట్రస్టుకు అన్నదాన నిమిత్తం 50,000 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించారు. అనంతరం సూరిబాబు కుటుంబ సభ్యులను ఆలయ పర్యవేక్షకులు శ్రీ స్వామివారి చిత్రపటము ప్రసాదము అందజేశారు. ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఐపోలవరం మండలం గుత్తినిదీవి జి వేమవరం గ్రామాలలో స్వయంభూ గౌతమ మహర్షిచే ప్రతిష్ఠించి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి లక్ష తమలపాకుల పూజలు భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన ఈ పూజలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన బ్రాహ్మణులు స్వామివారికి అభిషేక ద్రవాలు, పళ్లరసాలతో పంచామృత అభిషేకాలు, సింధూర పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం లక్ష తమలపాకులతో స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాజలూరు మండలం పెదలంక గ్రామ శివారు గౌతమి గోదావరిని ఆనుకున్న షిరిడి సాయిబాబా గోశాలనందు శ్రీ సురభి గోరక్ష దీక్ష యజ్ఞం కార్యక్రమంలో భాగంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి రథం ఊరేగింపు, బ్రహ్మపురి, పిల్లంక, మసకపల్లి గ్రామాలలో శోభాయాత్ర నిర్వహించుకుని మొదటి రోజు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ యజ్ఞం ఆదివారం నుండి 7 రోజుల పాటు గోశాలనందు రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించబడునని ఆలయ అధికారులు తెలిపారు. చివరి రోజున గో వృషభ కళ్యాణం నిర్వహించబడునని అన్నారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గౌతమి
గైకుని నామదికి నీ గుడికి ముడివేయి స్వామి ఏడేడు జన్మాలు నీ పాద పద్మాలు విడువని సడలని భక్తి నిడు స్వామి రైతులు మీరు నడపాలంటే మీకు గోమాత భూమాతే ఇంకెప్పుడే నమ్మకండి. ఇప్పుడు ఏ పథకాల్లో నిలబడి భగవంతుడు మనకి ఇచ్చిన ఉచిత పథకాలు ఇవే. గోవును ఆధారం చేసుకుని బతకండి, గురువుని ఆధారం చేసుకుని బతకండి అన్నారు. అందుకే భగవానుడు కృష్ణుడు కూడా ఇద్దరు పది కట్టుకుని మరి మనిషి అవతారం ఇచ్చి 50 రోజులు వచ్చారు. ఎంత గొప్పమ్మ! వాళ్ళిద్దరికి తోడుగా సుభద్ర వచ్చింది. ఆవిడ గోవే, పంచదేవుడు ఆవిడ గోవు. ఇక్కడ మీ అందరికీ ఆ మంత్రాలు వినిపిస్తూ అంటే మీ పక్కన పెట్టుకుంటారు. అవన్నీ ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుంటారు. అప్పుడు అశ్విని నక్షత్ర దేవత అనుగ్రహ తెలుసుకొని మొత్తం వస్తుంది. అప్పుడు అట్లా ఉంచుకోవాలి. వచ్చుకునేటప్పుడు ఈ మొత్తం వదిలిపెట్టడం పెట్టేసారా లేదా? అయిపోయిందా? అయిపోయిందా? సత్సంగ ధారణ సేవా సమితి బ్రహ్మపుర వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి పవిత్ర గౌతమి గోదావరి తీరాన సకల దేవతమైనటువంటి గోశాల గత 12 సంవత్సరాలుగా మరి గో సంరక్షణ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. దీంట్లో భాగంగానే మరి హైదరాబాద్ వస్తున్నటువంటి సురభిదాస్ గారు వచ్చి పవిత్ర గోశాలలో శ్రీ సురభి గోరక్ష దీక్షయాగం నిర్వహించాలని చెప్పేసి సంకల్పించారు. వారి సంకల్పం మేరకు మరి ఈ రోజు మొదలుకొని అంటే 26వ తారీఖు రోజు మొదలుకొని 2వ తారీఖు వరకు వారం రోజుల పాటు ఈ గోరక్ష దీక్షాయాగం నిర్వహణ కొనసాగబోతుంది. దాంట్లో భాగంగా మరి నిన్న మరి యాగానికి 1,25,000 గోవు పిడకలు తయారు చేసి ఆ 1,00,000 గోవు పిడకలు ఆవులేతితో ఈ పవిత్ర హోమం నిర్వహించడం జరుగుతుంది. మరి కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున అంటే శనివారం రోజున ఈ 1,50,000 పిడకల్ని అలాగే మరి వాడపల్లి వెంకటేశ్వర స్వామి పవిత్ర వాహనమైనటువంటి మరి పూజ్య గారు మరి ప్రముఖ స్వామి సేవకులు చక్కటి సంగీత విద్వాంసులు గాయకులైనటువంటి సమక్షంలో ఈ ఊరేగింపు కార్యక్రమం ఎంతో అయింది. ఈరోజు మొదలుగానే వచ్చే ఆదివారం వరకు కూడా ఈ యాగం ఉదయం 9 గంటల సాయంకాలం 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. మరి చుట్టుపక్కల ప్రధానికంతా కూడా భక్తులంతా కూడా ఈ పవిత్ర యాగంలో పాల్గొని మరి గోమాతను చక్కగా సేవించుకొని సకలధావతను గోమాత అనుగ్రహాశీస్సులు పొందారని చెప్పేసి భక్తులందరూ కూడా కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. తాళరేవు మండలం పటవల పైడా గ్రూప్ విద్యాసంస్థలలోని ఇంజనీరింగ్ కళాశాల ఇండోర్ ఆడిటోరియంలో ప్లేస్మెంట్ డే సెలబ్రేషన్ పేరుతో డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు వివిధ కంపెనీలలో నియామకాలు సాధించిన 362 మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం అభినందన సభలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ నవల రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్ హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. జీవితంలో నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగాలని, అందరూ కష్టపడి చదవమని చెబుతారని, కానీ ఇష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని అన్నారు. జీవితంలో ఎంత ఉన్నతమైన ఉద్యోగంలో చేరినా తల్లిదండ్రులకు ఎప్పుడూ మంచి కుమారుడు, కుమార్తెలుగా ఉండాలని సూచించారు. యాజమాన్యం తరపున దుశ్శాలువతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా కాకినాడ జేఎన్టీ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్యాపకులు డాక్టర్ కృష్ణమోహన్, డీన్ డాక్టర్ వీరభద్రరావు, డిడి రవీంద్రరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ సూర్యప్రకాష్, డాక్టర్ కేశవ్, సురేష్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ రవికుమార్, తల్లిదండ్రులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సెకండ్ పాయింట్ ఈస్ ఉద్యోగం వచ్చింది కదా నీకు నేర్చుకోవడానికి ఏమీ లేదు అనుకోకండి. ఉద్యోగం వచ్చిన తర్వాతే నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. నాలెడ్జ్ రామ్
సచిన్ కంప్యూటర్స్ రామలింగరాజు గారు నాతో చెప్పేవారు, మీరు ఎవరైనా ఇంజనీరింగ్ స్టూడెంట్ పంపించండి, మొత్తంతో మేము నేర్చుకుంటామని. ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటారు మీరు అనే దాని మీద మీ జీతం ఇంక్రీజ్ అవుతుంది. హౌ ఫాస్ట్ యూ విల్ బికమ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్ రేదర్ దెన్ ఏ టెక్నీషియన్. దానికి ట్రై చేయాలంటే మీకు ఉండాల్సింది నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి, మీ రిఫ్లెక్స్ యాక్షన్స్ కరెక్ట్గా ఉండాలి. వాట్ ఈస్ 23/7? బాబా మాట్లాడండి సార్. 161, 23/8, 184, 23/4, 62. ఇంత ఫాస్ట్గా రిఫ్లెక్స్ యాక్షన్స్ ఉంటే జీవితంలో తొందరగా పైపోతుంది. లాటరల్ థింకింగ్ ఉండాలి కంప్యూటర్స్లో. ఈ ప్రాజెక్ట్ అందరూ 10 రోజుల్లో చేస్తే నేను 25 రోజుల్లోనే ఎలా చేయగలను అనేదాన్ని లాటరల్ థింకింగ్ అంటారు. కొత్త రకంగా అందరూ ఆలోచించిన దానికన్నా కొత్త రకంగా ఆలోచించాలి. ఒక రోజు నేల మీద ఫలితాలు దీనికి 3 ఆన్సర్లు ఉన్నాయి. ఫస్ట్ ఆన్సర్ 0, రెండో ఆన్సర్ 1, మూడో ఆన్సర్ నాకు తెలియదు. ఇది ప్రశ్న ముందు ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ ఆన్సర్ 0. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రానికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో జూన్ 4వ తేదీన నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీకి 14 టేబుల్స్, పార్లమెంటుకు 14 టేబుళ్లు ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుండి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో పాటు ఎలక్ట్రానిక్ యంత్రాలతో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో 20 రౌండ్లు పూర్తయిన తరువాత పూర్తి ఫలితం వెలువడనుంది. ఈ నెల 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు 2 దఫాలుగా కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది ఉదయం 4 గంటలకు, కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 6:30 గంటలకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద మీడియా సెంటర్ ఏర్పాటు చేసి మానిటరింగ్ 214 సీసీటీవీ కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియను అనుక్షణం చిత్రీకరణ జరగనుంది. స్ట్రాంగ్ రూముల వద్ద సెంట్రల్ పారామిలిటరీ దళాలు ఆయుధాలతో రెయ్యింబవళ్లు భద్రత కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ తెలియజేశారు. ఐపోలవరం మండలం కేశనకుర్రుపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జూన్ 23 నుండి జూలై 4వ తేదీ వరకు 12 రోజుల పాటు లోక కళ్యాణార్థం విశేష పూజలు నిర్వహించనున్నారు. రుద్రయాగం, సౌరయాగం, చండీ యాగాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ గ్రామస్తుల నిర్వహణలో ఈ పూజలు నిర్వహించనున్నారు. परमसरसगोत्रः श्रीमहाकमलस्वामिनामधेयः ब्रह्मसर्वनामपरिपूर्णदाहत्यर्थं परमसरसगोत्रः श्रीरामलिंगेश्वरस्वामिनामधेयः धर्मवृत्तिवतः यन्त्रविग्रहचैतन्यसिद्ध्यर्थं श्रीमहाकाली महालक्ष्मी महासरस्वती स्तोमणि राजराजेश्वरीपरादेवतामस्य राजराजेश्वरीपरादेवता प्रीत्यर्थम् अस्य जवानस्य गोत्रः धनञ्जस्य गोत्रः गणपतिराजनामधेयः धर्मवृत्तिवतः विवाधनञ्जगोत्रोद्भवस्य गणपतिराजनामधेयस्य धर्मवृत्तिवेदस्य सह ब्रह्मस्य क्षेमस्थैर्य विजय
తాళ్లరేవు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదివారం జరిగిన సమ్మర్ క్యాంప్ చిన్నారుల కేరింతలు ఆటపాటలతో ఆహ్లాదకరంగా సాగింది. వారం రోజుల పాటు సాగే ఈ క్యాంప్ ప్రారంభ సభ క్లబ్ కన్వీనర్, ఫిజికల్ డైరెక్టర్ గుత్తుల మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. మాధవరాయునిపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమణకుమార్, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పబ్బనీడి మణి, సుంకరపాలెం సర్పంచ్ల సమాఖ్య మండల అధ్యక్షుడు తెలప్పూడి నాగేశ్వరరావు, విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి అత్తిలి బాబురావు, సత్యసాయి పబ్లిక్ స్కూల్ అధినేత పట్టా ఆదినారాయణ శర్మ, డ్రాయింగ్ టీచర్ అనంతలక్ష్మి, మల్లాడి రాంబాబు, అంపటి ఈశ్వరీబాయ్, దిలీప్ కుమార్, పులుపుకూర కృష్ణ, ఎదురుపావులూరివాణి, తణుకు రాంబాబు పాల్గొని మాట్లాడారు. వేసవి సందర్భంగా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి వివరాలు చేస్తాయని అభిప్రాయపడ్డారు. తాళ్లరేవు చిల్డ్రన్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ విజయవంతానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, పిల్లలతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభ చాటాలని కోరారు. ప్రతి పోటీలోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభ సూచకంగా విద్యార్థులు బుడగలు ఊది మొదట పేల్చిన విద్యార్థిని విజేతగా ప్రకటించారు. మిగిలిన బుడగలు అన్ని పగలగొట్టి సరదాగా క్యాంపుని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఇలా విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలికితీయడానికి సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తామని తాళ్లరేవు చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారుల కేరింతలు, తల్లిదండ్రుల ఆటలతో ఆ ప్రాంతం సందడిగా మారింది. సోమవారం ఉదయం 9 గంటల నుండి చిత్రలేఖనం పోటీలు ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అన్ని ఆటలు ఉండవు. మీరు ఎక్కువ మంది ఏ ఆట అయితే వేస్తారో ఆ ఆటలు 1-2 ఆటలు పెట్టుకోమాట. అందరికీ ఓవరాల్గా అందరూ చేసేది పరుగుబంధం చెందితే తక్కువ దూరం పరుగుబంధం పెడతాం. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను తీవ్ర తుఫానుగా మారనుంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ కేపుపారాకు దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో, వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్స్కు 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడుతుంది. ఆదివారం బంగ్లాదేశ్ కేపుపారా, వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య రెమాల్ తుఫాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో మే 27వ తేదీ వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచనలు జారీ చేసింది. దీని ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో జూన్ 4వ తేదీన నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఐపోలవరం మండలం గుత్తినదీవి జి వేమవరం గ్రామాలలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారికి భక్తి శ్రద్ధలతో జరిగిన 1,00,000 తమలపాకుల పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి అన్నప్రసాద ట్రస్టుకు అన్నదాన నిమిత్తం 50,000 రూపాయల విరాళం అందజేసిన ఒంగోలు వాస్తవ్యులు నాగసరపు సూరిబాబు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.